అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే మరుసటి రోజు తారం తీసుకుని ఇంటికి వచ్చాడు సూర్య. సులోచన గారు ఇద్దరికీ దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్లారు. నందిని ఏడుస్తూ సూర్య పక్కనే కూర్చుంది. ఏంట్రా ఇది? జాగ్రత్తగా ఉండాలి కదా. ఏం కాలేదు నందు, భయపడకు. అన్నింటికన్నా సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఆ భరత్ని చావు దెబ్బ కొట్టాను. అంటే చంపలేదా? లేదు, కానీ ఆ చావు కంటే పెద్ద శిక్ష వేశాను. నందిని ఆలోచిస్తూ తారవైపు చూసింది. వచ్చినప్పటి నుంచి ముభావంగానే కూర్చుంది. తారా, నువ్వు బానే ఉన్నావా అని నందిని అడిగేసరికి అవునని తాలూపి లేచి గదిలోకి వెళ్ళిపోయింది. సూర్య తననే గమనిస్తున్నాడు. ఏమైంది తారకి? వాళ్ళ బాబాయ్ విషయంలో ఏమైనా ఫీల్ అవుతుందా? వాడికి ఆ శిక్ష వేయమని చెప్పిందే తను. అంటే తనకి గతం గుర్తొచ్చిందా అని నందిని కంగారుగా అడిగింది. లేదు, జరిగిందేంటో, వాళ్ళ బాబాయ్ అక్కకి చేసిన ద్రోహమేంటో తనకి చెప్పాను అంతే. హో, మరి తనెందుకు అలా ఉంది? ఎంతైనా తన బాబాయ్ అని తనకు తెలిసింది కదా, అందుకే అయ్యుంటుంది. నేను మాట్లాడతాలే నందు అంటూ గదివైపు వెళ్ళబోతుంటే సూర్య అని పిలిచింది నందిని. సూర్య వెనక్కి తిరిగి చూశాడు. ఇప్పటికే తను చాలా కోల్పోయింది. తనింకా బాధపడటం కరెక్ట్ కాదు సూర్య. వాళ్ళ బాబాయ్ అసలు మనిషే కాదన్న విషయం తనకి అర్థమయ్యేలా చెప్పు. ఆ మనిషి కోసం బాధపడటం మంచిది కాదని చెప్పు. సూర్య సరే అంటూ గదిలోకి వచ్చాడు. తార గదిలో కనిపించటం లేదు. వాష్రూంలో నీళ్ళ చప్పుడు వినిపించేసరికి స్నానం చేస్తుందని అర్థమై అక్కడే బెడ్ మీద కూర్చున్నాడు. కాసేపటికి తను స్నానం చేసి బయటికి వచ్చింది. సూర్యుని చూసి తలదించుకొని బయటకి వెళ్ళబోతుంటే తారా అని పిలిచాడు. అక్కడే ఆగింది. కాస్త కాఫీ తీసుకొస్తావా అని సూర్య అడిగేసరికి సరే అని తలూపి బయటకి వెళ్ళింది. కాఫీ కలుపుకొని వచ్చి సూర్య పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి బయటకి వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. తలదించుకొనే ఉంది తను. ఏమైంది నెమలి, అలా ఉన్నావు? ఏం లేదు. అది సరే, నీ గాయం ఎలా ఉంది అంటూ తనని వెనక్కి తిప్పి చూశాడు. పెద్ద గాయమేం కాదు అని తను చెప్పేసరికి అతని చేతికి మెడకి వేసిన సపోర్ట్ తీస్తూ ఉంటే తార కంగారుగా అతని చేతిని పట్టుకొని ఆపింది. అదెందుకు తీస్తున్నావు? 2 వారాలు ఉంచమని డాక్టర్ చెప్పారు కదా. స్నానం చేయాలి, పద. నేనెక్కడికి? నువ్వేగా చేయించాల్సింది అంటూ తన చేయి పట్టుకొని వాష్రూమ్ వైపు తీసుకువెళ్తుంటే కంగారుగా విడిపించుకుంది తాను. నేను చేయించను, నువ్వే చెయ్యి అంటూ బయటికి వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు. ఇంతకుముందు నేను వద్దన్నా చేయించావు కదా, ఇప్పుడు నాకు కూడా దెబ్బ తగిలింది కదా, చేతులు బాగానే ఉన్నాయి కదా, నాకు తలనొప్పిగా ఉంది, వదులు అంటూ అతని కౌగిలి విడిపించుకోబోతే ఆ చేతితోనే కౌగిలి బిగించాడు. ఓయ్ నెమలి, నువ్వు నా దగ్గర నటించలేవే. నీకంతా గుర్తొచ్చిందన్న విషయం నాకు అర్థమైంది కానీ ఇంకా ఎందుకు ఈ దోబూచులట? ఓపెన్గా నీ మనసులో ఏమనుకుంటున్నావో అదే చెప్పు. నన్ను మా ఊరికి పంపించేయి. ఏం, మీ బాబాయ్ చేతిలో తప్పిన చావుని మీ నాన్న చేతికి అప్పగిద్దామనా? చంపుకుంటే చంపుకుంటాడు, ఆయనిచ్చిన ప్రాణమే కదా. కొట్టానంటే ఇందుకోసమేనా ఇన్ని కష్టాలు పడింది? నీకు నా మీద కోపం ఉండొచ్చు, కానీ అది నీ ప్రాణానికి ముప్పు తెచ్చేలా చేసుకోకు. కోపం మాత్రమే ఉంటే నీ దగ్గరే ఉండిపోయేదాన్ని, కానీ చంపుకోలేనంత ప్రేమ ఉంది, అంతకు మించిన బాధ ఉంది. నెమలి, అర్థం చేసుకో. నీ తప్పేం లేదు సూర్య. మీ అక్కకి జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి అనుకున్నావు, అందులో తప్పేం లేదు. మరి నేనేం తప్పు చేశాను అని అతని కళ్ళలోకి చూస్తూ అడిగేసరికి సూర్య తననే చూస్తూ ఉండిపోయాడు. బహుశా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయని పెద్దలంటారు కదా, నా విషయంలో అదే జరిగిందేమో. నా మీద జాలితో నువ్వేం త్యాగం చేయాల్సిన అవసరం లేదు, నన్ను పంపించేయి. అయ్యిందా? పిచ్చి మాటలు మాట్లాడావంటే చెంప పగ్గలు కొడతాను. నేనేం త్యాగం చేస్తున్నా అనుకుంటున్నావు? నా మీద ప్రేమ లేనప్పుడు ఉన్నట్టు నటించడాన్నేమంటారు? అసలే నీది పీతబుర్ర. ఇవన్నీ ఆలోచించి దాన్ని కూడా చెడగొట్టుకోకే. ఇదంతా వద్దు సూర్య, నేను దేన్ని మర్చిపోలేను. నేను మోసం చేస్తున్నాను అని తెలిసినప్పుడే నువ్వు నా మీద ప్రేమని వదులుకోలేదు. ఇప్పుడు మాత్రం ఎలా వదులుకుంటావు చెప్పు? అది ఇద్దరికీ ఉండాలి. నీ అవసరం కోసం నా మీద ప్రేమ నటించావు, అది ఇప్పుడు నిజమైపోయింది అంటే నేను నమ్మేయాలా? నమ్మొద్దు, నిన్నెవరూ ఫోర్స్ చేయడం లేదు కదా. కానీ అంటూ తన మెడ దగ్గర చేతిని పెట్టి మంగళసూత్రాన్ని బయటికి తీశాడు. ఇది అబద్ధం కాదు కదా, దీనికైనా నువ్వు కట్టుబడి ఉండాలి.
చిన్న పసుపు తాడు నా మెడలో పడేసి చచ్చినట్టు నాతోనే ఉండాలి అంటే ఉండిపోతానా? నేను వద్దంటే అది కట్టించుకున్నది నువ్వే కదా? అవును, బుద్ధి లేక కట్టించుకున్నాను. నేను పెద్ద పిచ్చిదాన్ని. నీ ప్రేమ నిజమా కాదా అని తెలుసుకోకుండా తొందరపడ్డాను. ఇప్పుడు బాధపడే ఉపయోగమేముంది? నేను నీ మొగ్గుని వదిలేసి పోతానంటే ఊరుకుంటానా? ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసు. వదిలించుకుంటావా? నేను తుమ్మ జిగురు లాంటి వాణ్ణి. అంటుకుంటే అంత ఈజీగా వదలను. ఎలా వదలవో నేను చూస్తాను. ఇప్పటినుంచి చూపిస్తాను నీకు పెళ్ళాం టార్చర్ ఎలా ఉంటుందో. పర్లేదు, నువ్వు నన్ను భరించావుగా, నేను భరిస్తాను. చూస్తాను ఎంతవరకు భరిస్తావో నేను చూస్తాను. ఛ, ఈ సూర్యతో ఛాలెంజ్ అంటే కొర్మితో తగులుకొన్నట్టే. అవసరమైదంతా? కలిసిపోదాం నెమలి. అది మాత్రం జరగదు అంటూ కోపంగా అతని కౌగిలి విడిపించుకొని వెళ్ళబోతుంటే, నిన్నెలా నా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు నెమలి అని సూర్య అనేసరికి వెనక్కి తిరిగింది తను. ఒకసారి మోసపోయాను, మళ్ళీ మోసపోవడానికి నేనేం అప్పుడంత అమాయకురాల్ని కాదు. నిజమే, అమాయకురాలి కాదు గాని పెద్ద తింగరదానివి అని సూర్య అనేసరికి కోపంగా మూతి ముడుచుకుంది తార. లేకపోతే ఏంటి? అనుమానపడాల్సిన సమయంలో పిచ్చిగా నమ్మేసి ఇప్పుడు అనుమానపడమేంటి? దీన్ని తింగరితనం కాకపోతే ఇంకేమనాలి? గతంలోనే కాదు, ఆ గతం మర్చిపోయిన తర్వాత కూడా మనం భార్యాభర్తల్లానే ఉన్నాం. మర్చిపోయావా? ఏమీ మర్చిపోలేదు. నన్ను మాయ చేసి లొంగ తీసుకోవటం నీకేం కొత్త కాదు కదా? నిజమే, బట్ ఈసారి నువ్వే స్టెప్ తీసుకున్నావు. అదే వైజాగ్లో నువ్వు ఊరికి వెళ్లే ముందు నాతో గడిపావు కదా అలా. తార కోపంగా బయటకు వెళ్ళబోతుంటే వెనక నుంచి తనని హత్తుకొని ఐ లవ్ యూ నెమలి అంటూ చెంప మీద ముద్దు పెట్టాడు. తనకి నిజం తెలిసిన రోజు కూడా సూర్య అలానే చేశాడు. అది గుర్తు చేసుకుంటూ బాధగా అలానే ఉండిపోయింది. మొండిగా ఉండకు నెమలి. నా మోసం ఎంత నిజమో ప్రేమ కూడా అంతే నిజం. అది నీకు అర్థమయ్యేలా చేస్తాను. నన్ను వదిలేసి వెళ్ళిపోవాలి అనే ఆలోచన చేయకు. మళ్ళీ నన్ను అనాథని చేయకే. సూర్య మాటలకి తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడుస్తూ సూర్యని హత్తుకుంది. సూర్య కూడా తనని హత్తుకున్నాడు. నీకు నా మీద కోపం ఉందేమో గాని ప్రేమని మాత్రం వదులుకోలేవు. ఆ ప్రేమ నాకు కావాలి నెమలి. నేను నిన్ను వదులుకోలేను, వదలను కూడా. వదిలి వెళ్ళిపోవాలి అనే ఆలోచన నీ మనసులోనికి రానివ్వకు. అర్థమైందా అంటూ సూర్య తనని వదిలి వాష్రూంలోకి వెళ్ళాడు. తార ఏడుస్తూ అక్కడే కూలపడింది. ఓయ్ నెమలి, ఎంతసేపు అలా ఉంటావు? బయటకు వెళ్ళి అందరితో పాటు కూర్చోవచ్చుగా. నీలా నాకు నటించడం రాదు, అందుకేగా నీకు ఈజీగా దొరికిపోయాను. నీకు గతం గుర్తొచ్చిందని వాళ్ళకి తెలియకూడదని ఎందుకు అనుకుంటున్నావు? నందిని కోసం. నాకు గతం గుర్తొచ్చిందని తెలిస్తే నా విషయంలో తను గిల్టీగా ఫీల్ అవుతుంది. అసలే వాళ్ళ పెళ్ళి ఉంది కదా, ఈ టైంలో తనని బాధ పెట్టడం ఎందుకని. సూర్య నవ్వుతూ బానే ఉంది, మన మధ్య దూరం పెంచిన మనిషి బాధపడకూడదని ఆలోచిస్తున్నావు. మరి నా విషయంలో ఎందుకు కోపంగా ఉన్నావు? తెలీదు, కానీ నీ జుట్టు పట్టుకొని పీకేయాలన్నంత కోపంగా ఉంది. అక్క చెప్పింది కాబట్టి వెళ్ళలేకపోతున్నాను. లేదంటే లేదంటే ఎక్కడికి పోతావు? మీ బాబాయ్ దగ్గరికా? పో, హాస్పిటల్లో ఉన్నాడు. వాడి పక్కనే కూర్చుని సేవలు చేద్దు గాని. ఆ తర్వాత వాడు కోలుకొని ఇంకో కొంతమంది జీవితాల్ని నాశనం చేస్తాడు. నువ్వు నా జీవితాన్ని నాశనం చేయాలనేగా నా లైఫ్లోకి వచ్చావు. ఇప్పుడు పెద్ద బుద్ధిమంతుల్లా మాట్లాడతావేంటి? నువ్వు అనుకున్నట్టుగా అన్నీ జరిగుంటే నీ అవసరం తీర్చుకొని వెళ్ళిపోయేవాడివి. తిరిగి నా మొహం కూడా చూసేవాడివి కాదు కదా. అంటే అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నిజమా కాదా? అవునేమో, బట్ నీ అమాయకత్వంతో మొత్తం కథే మార్చేశావు. ఇక నీకు మా బాబాయ్కి తేడా ఏంటి? ఒక్కటే తేడా, నువ్వు పగ కోసం చేశావు, అంతే కదా. తారా, వద్దు. మోసం అంటే ఇలా ఉంటుందని కూడా తెలియని పిచ్చిదాన్ని. అందుకే నీ మాయలో పడిపోయాను. కానీ ఒక్క విషయంలో మాత్రం నీకు చాలా రుణపడిపోయాను. నువ్వు నా లైఫ్లోకి రాకపోయింటే మా అక్క గురించి నాకెప్పటికీ నిజం తెలిసుండేది కాదు. తాను ఆ చీకటి గదిలోనే మగ్గిపోయేది. ఆ విషయంలో మాత్రం నాకు సహాయం చేశావు. థ్యాంక్స్. అసలేంటే నువ్వు? ఒక పక్క కోపడతావు, మరో పక్క ప్రేమిస్తావు. నేను దేన్ని తీసుకోవాలి? కనీసం ఆ రెండింటిని విడివిడిగా చూపించడానికి ప్రయత్నించు. నీ కోపం తగ్గుతుంది, నీ ప్రేమ నాకు దక్కుతుంది. నేనేమీ ఆర్టిస్టుని కాదు నీకు నచ్చినట్టు హావభావాలు పలిగించడానికి. సూర్య అంటూ శివ పిలుపు వినిపించడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. డోర్ తెరిచే ఉంది, రారా అని సూర్య పిలిచేసరికి లోపలికి వచ్చాడు శివ. ఏమ్మా, ఎలా ఉంది నీకు? పర్లేదన్నయ్యా. సరే,
నువ్వు రెస్ట్ తీసుకో. సూర్య, నువ్వు ఒకసారి బయటికి రా అంటూ సూర్య చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్ళాడు. ఏంట్రా అంటూ కిందకి చూసిన సూర్యకి ఆదిత్య కనిపించేసరికి షాక్ అవుతూ, ఆదిత్య ఏంటిక్కడ అని అడిగాడు. తెలీదు, నీతో ఏదో మాట్లాడాలంట. బహుశా ఆ ఇష్యూ గురించి అయి ఉంటుంది. జాగ్రత్తగా మేనేజ్ చేయరా. అనుమానం వచ్చిందో వదలడు. ఓకే అంటూ కిందకి వచ్చాడు సూర్య. హాల్లో నిలబడి అటూ ఇటూ చూస్తున్నాడు ఆదిత్య. సూర్య వస్తూనే హాయ్ సార్ అని పలకరించాడు. హాయ్, మీ పేరు సూర్య కదా? అవునండి. అవును, మీరేంటిలా? ఒక కేస్ పని మీద వచ్చాను. మీరేమైనా హెల్ప్ చేయగలరేమో అని. షో, నేను చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను. చెప్పండి. నిన్న మీకు యాక్సిడెంట్ అయింది, ఏ ప్లేసో చెప్పగలరా? అంటే మేం బైక్ మీద వెళ్తుంటే ఎవరో ఆకతాయిలు గుద్దేసి వెళ్ళిపోయారు సార్. బట్ మాకు దెబ్బలు గట్టిగా తగిలేసరికి ఆ ప్లేస్ ఏంటనేది నేనంతగా గమనించలేదు. ఆ సమయంలో ఎవరూ లిఫ్ట్ ఇవ్వకపోయేసరికి అక్కడి నుంచి నా భార్యను తీసుకుని చాలా దూరం వచ్చేశాను. ఆర్ యు షూర్? మీరు బైక్ మీద వెళ్ళారా? అవును, నిన్న తార వాళ్ళ అక్కని ఫ్లైట్ ఎక్కించి ఇద్దరం సరదాగా అలా వెళ్ళాం. ఐసీ. ఏమైంది సార్? ఏదైనా సమస్య? అవును, పెద్ద సమస్యే. మీరు లిఫ్ట్ అడిగిన ప్లేస్కి దగ్గరలోనే ఒక గ్యాంగ్ వార్ జరిగింది. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. డీటెయిల్స్ ఇంకా పూర్తిగా తెలియలేదు. అక్కడ నువ్వేమైనా అబ్జర్వ్ చేసుంటావేమో కనుక్కుందామని వచ్చాను. నో సార్, ఆ టెన్షన్లో నేనంతగా గమనించలేదు. చెప్పానుగా, మాకు యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుండి చాలా దూరం వచ్చేసామని. ఓకే, మీకేమైనా గుర్తొస్తే నా నంబర్కి కాల్ చేసి చెప్పండి అంటూ విజిటింగ్ కార్డు ఇచ్చాడు ఆదిత్య. ఓకే సార్, ఇబ్బంది పెట్టినందుకు సారీ అని చెప్పి సూర్యకి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆదిత్య. శివ రిలాక్స్గా ఊపిరి తీసుకున్నాడు. వామ్మో, ఇతనితో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ సూర్య దగ్గరికి వచ్చాడు. ఓకే కదా? ప్రస్తుతానికైతే ప్రాబ్లం లేదు. కానీ ఆదిత్య ఈ కేసుని అంత తేలిగ్గా వదిలేడు. సూర్య, తారా ఎదురా అప్పటినుంచి బయటకే రాలేదు అని సులోచన గారు అడిగారు. రెస్ట్ తీసుకుంటుందమ్మా. ఏరా, తనకేమైనా ఇబ్బందిగా ఉందా? డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు. మెడిసిన్ ఇచ్చారుగా, వేసుకుని పడుకుందమ్మా. లేచిన తర్వాత తనే వస్తుందిలే. మా సంగతులు వదిలేసి వీళ్ళ పెళ్లి పనులు చూడండి. అసలే టైం లేదు. నిజమే, ఆ సంగతే మర్చిపోయాను. పంతులు ముహూర్తం రాసిచ్చేశారుగా, కార్డ్స్ వేయించాలి. శివ, నీ తరపున ఎంతమందికి కార్డ్స్ కావాలో విఠల్కి చెప్పు, వాడే చూసుకుంటాడు. సరే అమ్మా. ఈ నందిని ఎక్కడా? అమ్మా, తను హాస్పిటల్కి వెళ్ళింది. నేను వెళ్ళి తీసుకొస్తాలే. ఈ వారం రోజులు సెలవు పెట్టని చెప్పరా? ఏంటో ఈ కాలం పిల్లలకి పెళ్ళంటే అసలు పట్టింపు లేదు అంటూ పక్కకి వెళ్ళిపోయింది ఆవిడ. ఇద్దరూ నవ్వుకుంటారు. సరే శివ, నువ్వెళ్ళి నందినిని తీసుకునిరా. ఓకే అంటూ శివ బయటికి వెళ్ళిపోయాడు. సూర్య అక్కడే కూర్చుని ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి కమ్మటి కాఫీ వాసన నాసికని తాకేసరికి తల తిప్పి చూశాడు. తార కిచెన్లో కాఫీ కలుపుతూ కనిపించింది. నవ్వుకుంటూ తననే చూస్తూ కూర్చున్నాడు. 2 కప్పులు తీసుకువచ్చి ఎదురుగా టీపాయ్ మీద పెట్టి తనొక కప్పు తీసుకుని తాగుతూ టీవీ ఆన్ చేసింది. ఎంతసేపటికి సూర్య కాఫీ తీసుకోకపోయేసరికి అది నీకోసమే తెచ్చాను అని చెప్పింది. నా కోసం తెస్తే నా చేతికి ఇవ్వాలి, ఇలా టేబుల్ మీద పెడితే ఎలా? నీకు చేతులున్నాయి కదా, తీసుకోలేవా? నేను అదే అంటున్నా. నాకు చేతులున్నప్పుడు చేతికే ఇవ్వాలి కదా అని సూర్య అనేసరికి ఉక్రోషంగా ఆ కప్ తీసి సూర్య చేతిలో పెట్టింది. ఇప్పుడు తాగు అంటూ పక్కకి తిరిగిపోయింది తను. సూర్య నవ్వుకుంటూ కాఫీ సిప్ చేసి అమ్మా అంటూ కప్పు పక్కన పెట్టేసరికి తార కంగారుగా అతని పక్కకి వచ్చింది. ఏమైంది? ఏమైంది సూర్య? ఏం లేదు. చేయి సడన్గా లేపేసరికి పెయిన్ వచ్చింది. ఆ చేత్తో తాగొచ్చు కదా. నేను తినడం తాగడం అన్నీ కుడి చేత్తోనే చేస్తాను అని సూర్య చెప్పేసరికి కోపంగా చూసింది తాను. సరేలే, నా తిప్పలేవో నేను పడతాను కానీ పోయి హ్యాపీగా టీవీ చూసుకో అంటూ కప్ తీసుకోబోతుంటే తానే ఆ కప్ తీసి సూర్య నోటికి అందించింది. తనలో తనే నవ్వుకుంటూ కాఫీ ఫినిష్ చేసి తన వైపు చూశాడు. థ్యాంక్ యూ, నో మెన్షన్ అంటూ మూతి తిప్పుతూ సులోచన గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక కట్ చేస్తే భరత్ పరిస్థితి సుధాకర్కి తెలియడంతో హడావిడిగా ముంబైకి వచ్చాడు. ఆదిత్య కూడా అక్కడే ఉండేసరికి సుధాకర్ ఏడుస్తూ, నా తమ్ముడికి ఏమైంది? మీరంతా ఏం చేస్తున్నారు అంటూ ఆదిత్య కాలర్ పట్టుకునేసరికి ఆదిత్య కోపంగా ఆయన చేతుల్ని విడిపించుకున్నాడు. సార్ ప్లీజ్, మీ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలను. బట్ మీరిలా బిహేవ్ చేయడం మర్యాద కాదు.
ఏంట్రా బోడి మర్యాద? అసలిక్కడ పోలీస్ సిస్టమ్ అంతా ఏం చేస్తుంది? నా తమ్ముని పరిస్థితికి తీసుకొచ్చిన వాణ్ణి ఇప్పటికీ పట్టుకోలేకపోయారు. ఏం చేస్తున్నారు మీరంతా? మేమేం చేస్తున్నామో అన్న సంగతి పక్కన పెట్టండి. మీరొక విషయం చెప్పండి. మీ తమ్ముడికి కిరాయి గుండాలతో ఏం పని? అసలు మీ తమ్ముడు ఏ పని మీద ముంబైకి వచ్చాడు? అని ఆదిత్య అడిగేసరికి నీళ్లు నమ్ములుతూ నిలబడిపోయాడు సుధాకర్. ఈయంతో పాటు ఉన్న రౌడీలందరూ చనిపోయారు. అసలు రౌడీలతో మీ తమ్ముడికేం పని? డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తే మీ తమ్ముడు పోలీస్ డ్యూటీ మీద ముంబైకి రాలేదు అని అర్థమైంది. ఏదో తన పర్సనల్ పని మీదే వచ్చాడు. అసలెందుకు ముంబైకి వచ్చాడు? ఆ రౌడీలను ఎందుకు కలిశాడు? ఈ విషయాల్లో మీరేమన్నా మాకు సహాయం చేయగలిగితే అసలు హంతకుడెవరో మేం పట్టుకోగలం. సుధాకర్ ఆలోచనలో పడిపోయాడు. మొత్తం చెప్పాల్సొస్తే తన కూతుర్ని చంపడానికి భరత్ అక్కడికి వచ్చాడు అన్న నిజం చెప్పాల్సొస్తుంది. అదే బయటపడితే మొదటి దోషులు వీళ్ళిద్దరే అవుతారు. భరత్ ఉంటే ఏదోలా మేనేజ్ చేసేవాడు. ఈయనకిలాంటి విషయాల్లో పెద్దగా నాలెడ్జ్ లేదు. ఏంటి సార్, ఏం మాట్లాడడం లేదు? మీరేదైనా చెప్తే మేం దాన్ని బట్టి యాక్షన్ తీసుకోగలం. మా తమ్ముడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో నాకు కూడా తెలియదు అంటూ తడబడుతూనే చెప్పాడు. ఆర్ యు షూర్? నిజంగా మీకేం తెలియదా? నిజంగా తెలీదు. వాడు స్పృహలోకి వచ్చిన తర్వాత అడిగి తెలుసుకుంటాను. ఏంటండి తెలుసుకునేది? మీకు మీ తమ్ముడి పరిస్థితి పూర్తిగా అర్థమైనట్టు లేదు. ఆ బాడీలో ప్రాణం మాత్రమే ఉంది. కదల్లేడు, మాట్లాడలేడు. జీవితాంతం అలా మంచం మీద పడి ఉండాల్సిందే. ఏమంటున్నారు? అంటే నా తమ్ముడు ఇంకా ఎప్పటికీ లేచి నడవలేడా? అదే కదా చెప్తున్నాను. ఆ అటాక్ చేసిన వాడెవడో గాని ఈయన మీద బాగుతో అటాక్ చేసినట్టున్నాడు. అంతగా ఎవరికి ఏ ద్రోహం చేశాడో మరి. ఏంటండి, అటాక్ చేసిన వాడిని పట్టుకోవడం మానేసి మా తమ్ముడి మీద నిందలు వేస్తున్నారు? మీకు తెలుసా వాడు ద్రోహం చేశాడు అని? తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఊరికే చెప్పడం లేదండి. వాడికి ఈయన మీద ఎంత కోపం లేకపోతే ఆయన ప్రైవేట్ పార్ట్ని కట్ చేస్తాడు చెప్పండి. ఏంటి? నిజం. దాంతోపాటు వెన్నపూస పనిచేయకుండా చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈయన బ్రతికున్న శవంతో సమానం. ఆదిత్య మాటలకి సుధాకర్ బాధగా అక్కడే కూలబడ్డాడు. కూతుర్లు లేకపోయినా తమ్ముడి ద్వారా వాళ్ళ వంశాన్ని నిలబెట్టుకోవాలి అన్న ఆశతో ఉన్నాడు. కానీ ఇప్పుడు భరత్ పరిస్థితి తెలిసిన తర్వాత కన్న కొడుకే దూరమైనంత బాధ కలుగుతుంటే అయోమయంలో పడిపోయాడు సుధాకర్. ఓకే సార్, మాకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు తెలియజేస్తాం. మీరు ఇక్కడ ఉంచినా సరే, లేదంటే మీరున్న చోటికి షిఫ్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం. బట్ షిఫ్ట్ చేసేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి షిఫ్ట్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే దయచేసి నాకు చెప్పండి అంటూ ఆదిత్య అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. హాస్పిటల్ నుంచి నేరుగా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళేసరికి కమిషనర్ అతని కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆదిత్య, కమ్, ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? నో సార్, వాళ్ళ బ్రదర్ వచ్చారు. ఆయన్ని కూడా ఎంక్వైరీ చేశాను. బట్ నో యూస్. ఆయనకు కూడా ఏం తెలియదని చెప్పారు. అసలు భరత్ ముంబైకి ఎందుకు వచ్చాడో కూడా ఆయనకు తెలియదంట సార్. అవునా? మరి కేసులో నెక్స్ట్ స్టెప్ ఏంటి? సార్, మనం ఏదైనా స్టెప్ తీసుకోవాలి అంటే ముందు జరిగిన అటాక్కి కారణం తెలియాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ భరత్తో పాటు ఉన్న రౌడీలు అందరూ పరమ కిరాతకులు. 6 సంవత్సరాలుగా మన డిపార్ట్మెంట్కి దొరకకుండా తిరుగుతున్న వాళ్ళతో ఈయనకేం పని? అంటే ఖచ్చితంగా ఎవరినో చంపడానికే వారిని హైర్ చేసుకొని ముంబైకి వచ్చాడు. కానీ అతను చంపాలి అనుకునే వ్యక్తి ఎవరో తెలియలేదు. ఆ రౌడీల దగ్గర కానీ ఈ భరత్ దగ్గర కానీ అసలు ఫోన్లు దొరకలేదు. కనీసం ఒక్క కాంటాక్ట్ దొరికినా ఈ అటాక్కి కారణం ఎవరో తెలుసుకోవడానికి మనకి దారి దొరికేది. వాడెవడో తెలివిగా వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారం దొరకకుండా తీసుకొని పోయాడు. షిట్, ఇప్పుడేం చేద్దాం ఆదిత్య? ఈ కేసులో ఇంకా ముందుకు వెళ్ళలేమంటారా? ఆయన బ్రదర్ ఏమైనా మనకి లీడ్ ఇస్తే ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సార్. బట్ ఆయన కూడా మనకేమీ చెప్పడానికి రెడీగా లేరు. నా ప్రయత్నం నేను చేస్తాను సార్. ఓకే ఆదిత్య, నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. థ్యాంక్ యూ సార్, ఉంటాను అంటూ ఆయనకు సెల్యూట్ చేసి ఇంటికి బయలుదేరాడు. కానీ అతని ఆలోచనలన్నీ ఒకచోటే ఆగిపోతున్నాయి. ఆ హత్యలు జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే సూర్య అతనికి ఎదురుపడడం, అతని గాయాలు బుల్లెట్ గాయాల్లా కనిపించడంతో సూర్య మీద అనుమానం వచ్చింది. కానీ సూర్య బాడీలో బుల్లెట్స్ లేవని డాక్టర్ చెప్పారు. ఎటూ తేల్చుకోలేక ఆలోచనలో పడ్డాడు ఆదిత్య. ఇంటికి చేరడంతో కార్ దిగి లోపలికి వస్తూనే సోఫాలో కూలబడ్డాడు. అతన్ని గమనించిన స్నేహ అతని పక్కనే కూర్చుని ఏమైంది ఆదిత్య అని అడిగేసరికి నవ్వుతూ తన తల నిమిరాడు. ఏం లేదురా, ఏదో కేస్ టెన్షన్. నువ్వవేమీ పట్టించుకోకు. మెడిసిన్ వేసుకున్నావా? వేసుకున్నాను ఆదిత్య. అది సరే, ఆ సూర్య మీద నీకేమైనా అనుమానంగా ఉందా? లేదే. ఎందుకు అలా అడిగావు ఆదిత్య? నథింగ్. నాకెందుకో అతని గాయాలు
బుల్లెట్ గాయాల్లా కనిపించాయి. కానీ డాక్టర్ ఏమో అతని బాడీలో బుల్లెట్సే లేవని చెప్పారు. ఆ విషయం మీద నాకు కొంచెం డౌట్గా ఉంది. ఆ డాక్టర్ ఏమైనా అబద్ధం చెప్పారంటావా? చచా, ఆవిడకేం అవసరమని ఆదిత్య? నిజంగానే బుల్లెట్స్ ఉండుంటే పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా ఉండరు కదా. వాళ్ళకి రూల్స్ తెలుసు కదా ఆదిత్య. నిజంగానే బుల్లెట్స్ లేవు. నువ్వెందుకు అనవసరంగా వాళ్ళ మీద అనుమానం పడుతున్నావు? నథింగ్, ఏదో నాకు అనిపించింది అంతే. సరే గాని తాతయ్య భోజనం చేశాడా? చేశారు. కేర్ టేకర్ ఉందిగా, తనే చూసుకుంటుంది. సరే, నేను ఒకసారి తాతయ్యని చూసొస్తాను అంటూ ఆదిత్య వాళ్ళ తాతయ్య గదిలోకి వెళ్ళేసరికి స్నేహ ఆలోచనలో పడింది. ఆదిత్యకి సూర్య మీద అనుమానం పోలేదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని సూర్యకు ఒకసారి చెప్పాలి అనుకుంటూ ఆ పెద్దాయన రూమ్ వైపు వచ్చింది. అప్పుడే ఆదిత్య మాటలు తన చెవిని పడటంతో గది బయటే ఆగిపోయింది తను. ఏంటో తాతయ్య, ఆ సూర్యని కలిసిన దగ్గర నుంచి ఎవరో తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నాడు. ఒకవేళ సూర్య గాని బ్రతికే ఉన్నాడా అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ ఆ ఛాన్స్ లేదు కదా. కానీ ఎక్కడో నాకు అనుమానంగానే ఉంది తాతయ్య. ఒకవేళ అటాక్ నుంచి సూర్య తప్పించుకుని వేరెక్కడో పెరిగాడా? అదే నిజమైతే కనుక ఇన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న బాధకి పరిష్కారం దొరికినట్టే తాతయ్య. నేను సినిమా లెవెల్లో ఆలోచిస్తున్నానేమో. మీరు రెస్ట్ తీసుకోండి అంటూ ఆదిత్య అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. స్నేహ ఆ మాటలు వింటూనే ఆదిత్య గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ పెద్దాయన గదిలోకి వచ్చింది. ఆయన స్నేహాన్ని చూస్తూనే తన చేయి పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సూర్యబాబు, అతను సూర్యబాబు. తాతయ్య, ఇప్పుడు పరిస్థితులేం బాలేదు. అతనే మన సూర్య అని ఆదిత్యకి ఇప్పుడే తెలియటం అంత మంచిది కాదు. కొన్ని రోజులు ఆగి సూర్య గురించి ఆదిత్యకి నిజం చెప్తాం. అప్పటి వరకు ఈ విషయం ఆదిత్యకి తెలియనివ్వకండి. ఆయన సరే అంటూ తలూపారు. చిట్టి తల్లి, నేను చచ్చిపోయేలోపు సూర్యకి క్షమాపణ చెప్పాలి. నాకు ఈ అవకాశం కలిగేలా చేయి. తప్పకుండా తాతయ్య. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత నేనే సూర్యని నీ దగ్గరికి తీసుకువస్తాను. అప్పటి వరకు మీరు ప్రశాంతంగా ఉండండి. ఆ ప్రశాంతతని నేనెప్పుడో పోగొట్టుకున్నానమ్మా. చేసిన ద్రోహం, పాపం నన్ను నిలువునా కాల్చేస్తున్నాయి. నా మనసుకి, ఈ దేహానికి చావే ప్రశాంతతను ఇవ్వగలదు. అలా మాట్లాడకండి తాతయ్య. ఆదిత్యకి మీరంటే చాలా ఇష్టం. మీకేమైనా జరిగితే తను తట్టుకోలేడు. మీరేమీ ఆలోచించకండి అంటూ బయటకు వచ్చేసింది. గదిలోకి వచ్చి చూసిన తనకి ఆదిత్య అక్కడ కనిపించలేదు. వాష్రూమ్లో వస్తున్న నీళ్ళ చప్పుడుకి అతను స్నానం చేస్తున్నాడు అని అర్థమై బెడ్ మీద కూర్చుంది. ఆదిత్య స్నానం చేసి వస్తూనే స్నేహని గమనించి దగ్గరికి వచ్చాడు. ఏంట్రా అలా ఉన్నావు? ఒంట్లో ఏమైనా బాలేదా? హాస్పిటల్కి వెళ్దామా? అదేం లేదు ఆదిత్య, వామిటింగ్స్ అవుతున్నాయి కదా, అందుకే కొంచెం నీరసంగా ఉంది. ఈ టైంలో పక్కనే ఉండి చూసుకునే మనిషి ఒకరుండాలి. నా తరపున కానీ నీ తరపున కానీ పేరెంట్స్ లేకపోవడంతో మనకి కాస్త ఇబ్బందిగా ఉంది. మన పిల్లలకు అలాంటి పరిస్థితి రాకూడదు స్నేహ. వాళ్ళ కష్ట సుఖాల్లో తల్లిదండ్రులుగా మనం తోడుగా ఉండాలి. ఇక నుంచి నేను ఎక్కువగా నీతోనే టైం స్పెండ్ చేస్తాను. కబుర్లు చెప్పకండి. మీకు నాకంటే మీ డ్యూటీనే ఎక్కువ కదా? అస్సలు కాదు. నాకు నీ తర్వాతే ఏదైనా, సరేనా? అవును, ఈ టైంలో అందరికీ ఏమైనా కోరికలుంటాయంట కదా, చెప్పు. అంటే నీకేమైనా కావాలా? చెప్పు స్నేహ. నాకేమీ వద్దు. అరే, అలా అంటే ఎలా? మా ఆఫీసర్స్ చెప్పుకుంటూ ఉంటారు, కడుపుతో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి బోలెడు కోరికలుంటాయంట. నీకు అలాంటివేమీ లేవా? ఏదైనా తినాలనిపించినా, లేదంటే షాపింగ్, నగలు, చీరలు ఏమైనా కావాలంటే చెప్పు, నేనే దగ్గరుండి తీసుకువెళ్తాను. ఇప్పుడు నాకేమీ వద్దు, కానీ అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా అడుగుతాను. అప్పుడు నువ్వు కాదనకూడదు. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వేం అడిగినా సరే కాదనకుండా ఇచ్చేస్తాను, సరేనా? అంటే నాకంటే మీకు మీ బిడ్డే ఎక్కువ అన్నమాట. ఇప్పటి వరకు నాతో టైం స్పెండ్ చేయాలి, నన్ను షాపింగ్ తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? మీ బిడ్డ కోసం అక్కడికి తీసుకువెళ్తాను, ఇక్కడికి తీసుకువెళ్తున్నానని ప్రమాణాలు మాత్రం చేసేస్తున్నారు. మీ మగాళ్ళంతా ఇంతే అంటూ మూతి తిప్పుతూ అలకపోనింది స్నేహ. ఆదిత్య నవ్వుతూ తన భుజం చుట్టూ చేతులు వేశాడు. ఏమొద్దు, నాకు నువ్వంటే చాలా ఇష్టమే. ఇలా అనక పాన్పెక్కి కూర్చోకు. అసలు నాకు బుజ్జగించడం సరిగా రాదు. అవునా? మరి రేపు పుట్టబోయే పిల్లల్ని ఎలా బుజ్జగిస్తారు? టైం ఉందిగా, ఈలోపు నేర్చుకుంటాలే. అయినా నిన్ను బుజ్జగించడం కంటే పిల్లల్ని బుజ్జగించడం చాలా ఈజీ అనుకుంటాను. స్నేహ కోపంగా చూసేసరికి ఆదిత్య నవ్వుతూ తనని గుండెలకి హత్తుకున్నాడు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.